హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ దీపం 2 పథకం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2 పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఈ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు తీసుకొని వారిని అధికారులు అలర్ట్ చేశారు. ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ తీసుకొని వారు ఈ నెలాఖరులోగా మొదటిది బుక్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. బుక్ చేసుకోని పక్షంలో లేదంటే 3 సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి 2వ సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయని గుర్తు చేశారు. ఇక ఈ పథకం కింద ఇప్పటి వరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు గ్యాస్ బుక్ చేసుకోని వారికి ఇది ఆఖరి అవకాశం అంటున్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని గత ఏడాది అక్టోబర్ 31 నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒకవేళ దీపం పథకం లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోకున్నా గ్యాస్ ఏజెన్సీలో వివరాలు సరిగ్గా ఇవ్వకపోని కారణంగా రాయితీ అందడం లేదు. అసలు దీపం 2 పథకం లబ్ధిదారులు అర్హత ఉందా లేదా అని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ దీపం 2 పథకానికి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరిట కనెక్షన్ ఉందో వారి పేరు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉంటేనే రాయితీ వర్తిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అలాగే గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. అప్పుడే ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ పొందొచ్చు. అంతేకాదు గ్యాస్ డెలివరీ బాయ్స్ మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి ఈకేవైసీ చేసుకోవచ్చు. ఈకేవైసీ చేసుకోకపోయినా ప్రతి నెల రేషన్ తీసుకోకపోయినా 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం కారు ఉండటం ప్రభుత్వ ఉద్యోగి అయిన వారికి దీపం పథకం వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఏడాదికి 3 సిలిండర్లు పంపిణీ చేస్తుంది. గతేడాది అక్టోబర్ 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే కొందరికి మాత్రం రాయితీ డబ్బులు ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్లోకి జమ కాలేదంటున్నారు. దీపం 2 లబ్ధిదారులు ఆన్లైన్లో లేదా డీలర్ దగ్గరకు వెళ్లి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ అందాక 48 గంటల్లో ఆయా ఇంధన సంస్థలే రాయితీ డబ్బుల్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తాయి. సమస్యలుంటే 1967 నంబర్కు ఫోన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.